డెన్మార్క్ ఉత్తర ఐరోపాలో ఉన్న ఒక అందమైన స్కాండినేవియన్ దేశం. ఇది కేవలం ఆధునిక జీవనశైలి, సుపరిపాలనకే కాకుండా మనోహరమైన మరియు ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలకు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. డెన్మార్క్ ప్రకృతిలో ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు వంటి ఉద్వేగభరితమైన భౌగోళిక రూపాలు లేకపోయినప్పటికీ ఇక్కడి సుదీర్ఘమైన సముద్ర తీరాలు, పచ్చని అడవులు, శాంతంగా ప్రవహించే నదులు మరియు పర్యావరణహిత జీవన విధానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తాయి. డెన్మార్క్ దేశం మరియు దాని విశిష్టమైన ప్రకృతి సౌందర్యం గురించి సమగ్ర సమాచారం ఇక్కడ విభాగాల వారీగా ఇవ్వబడినది. 1. భౌగోళిక నిర్మాణం మరియు వాతావరణం. డెన్మార్క్ ప్రధానంగా జుట్లాండ్ అనే ద్వీపకల్పం మరియు దాని చుట్టూ ఉన్న దాదాపు 400కి పైగా చిన్న పెద్ద దీవుల కలయిక. ఈ దేశ భౌగోళిక స్వరూపాన్ని గత మంచు యుగం ఐసేజ్లోని గ్లేషియర్ మంచు గడ్డలు మలిచాయి. అందువల్ల ఇక్కడి భూభాగమంతా మృదువైన కొండలు, సమతల మైదానాలతో నిండి ఉంది. డెన్మార్క్ ప్రకృతిలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో ఏ ఒక్క ప్రాంతం కూడా సముద్ర తీరానికి 67 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండదు. చుట్టూ సముద్రం ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవి కాలం వెచ్చగా హాయిగా ఉంటే శీతాకాలం చల్లగా ఉంటుంది, కానీ తీవ్రమైన మంచు తుఫానులు ఉండవు. 2. అంతులేని సముద్ర తీరాలు. ద కోస్టల్ ప్లోన్. డెన్మార్క్ కు దాదాపు 7,003 కిలోమీటర్ల పొడవైన విస్తారమైన తీర ప్రాంతం ఉంది. దేశ జనాభాతో పోలిస్తే ఈ తీర ప్రాంతం చాలా పెద్దది. ఇక్కడి తీరాలు రకరకాల రూపాల్లో కనిపిస్తాయి. పశ్చిమ తీరం వెస్ట్ కోస్ట్. జట్లాండ్ పశ్చిమ భాగంలో ఉత్తర సముద్రం నార్త్ సీ ఉంటుంది. ఇక్కడి సముద్రం చాలా ఉధృతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో భారీ ఇసుక తిన్నెలు, శాండ్ డ్యూన్స్, వాయు వేగానికి ఎదురొడ్డి నిలిచే వృక్ష సంపద కనిపిస్తాయి. తూర్పు తీరం ఈస్ట్ కోస్ట్. బాల్టిక్ సముద్రం వైపు ఉండే తూర్పు తీరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ సురక్షితమైన బీచ్లు, చిన్న చిన్న గల్ఫ్లు, ఫ్యార్డ్స్ ఉంటాయి. ఇవి ఈత కొట్టడానికి, కుటుంబంతో గడపడానికి అనుకూలంగా ఉంటాయి. 3. పర్వతాలు లేని దేశం, ఎత్తైన ప్రాంతాలు. డెన్మార్క్ ను ప్రపంచంలోనే అత్యంత సమతలమైన ఫ్లాట్ దేశాలలో ఒక్కటిగా పేర్కొంటారు. ఇక్కడ పర్వతాలు అస్సలు లేవు. ముల్లహోజ్. ఇది డెన్మార్క్ దేశంలోనే అత్యంత ఎత్తైన సహజ సిద్ధమైన ప్రాంతం. దీని ఎత్తు సముద్ర మట్టానికి కేవలం 160 మీటర్లు మాత్రమే. హిమ్మల్బ్జెర్గెన్. దీని అర్థం ఆకాశ పర్వతం. దీని ఎత్తు 147 మీటర్లు. ఎక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న సరస్సులు, అడవుల దృశ్యం ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. పర్వతాలు లేకపోయినా డెన్మార్క్ ప్రజలు ఈ చిన్న కొండలను ఎంతో గర్వంగా చూసుకుంటారు. 4. విలక్షణమైన అడవులు మరియు వృక్ష సంపద. డెన్మార్క్ భూభాగంలో దాదాపు 12 సంవత్సరాల కంటే ఎక్కువ భాగం అడవులతో నిండి ఉంది. ఇందులో ఎక్కువ భాగం మానవ నిర్మితమైనవి మరియు చక్కగా సంరక్షించబడుతున్నవి. బీచ్ అడవులు బీచ్ ఫారెస్ట్స్. బీచ్ డానిష్ బోగ్ వృక్షాలు డెన్మార్క్ జాతీయ వృక్షాలు. వసంతకాలం స్ప్రింగ్ రాగానే ఈ అడవులన్నీ లేత పచ్చ రంగు ఆకులతో కొత్త శోభను సంతరించుకుంటాయి. శరదృతువులో ఆటం. ఇవి బంగారు, ఎరుపు రంగుల్లోకి మారి అద్భుతమైన దృశ్యాన్ని ఇస్తాయి. రోల్డ్ స్కోవ్. ఇది డెన్మార్క్ లోనే అతి పెద్ద అడవులలో ఒకటి. ఇక్కడ వందల సంవత్సరాల నాటి పురాతన వృక్షాలు మరియు సహజ బుగ్గలు ఉన్నాయి. వన్యప్రాణులు మరియు పక్షి సంపద. డెన్మార్క్ ప్రకృతిలో దాదాపు 30,000కి పైగా జంతు, పక్షి జాతులు నివసిస్తున్నాయి. సమృద్ధమైన